అమెరికా నిర్ణయాలు ఎప్పుడూ సడన్‌గా మారవు. అలాంటిది భారత్‌పై 50% నుంచి 18% సుంకాలు తగ్గించడం చూస్తే అమెరికా వ్యూహాత్మక లెక్కల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. అసలు అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? దీంతో భారత్‌కి లాభమా? నష్టమా? ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక లెక్కలను ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. అమెరికా అత్యధిక టారిఫ్లు బ్రెజిల్‌పై 50%, మయన్మార్, లావోస్‌పై 40%, చైనాపై 37%, దక్షిణాఫ్రికాపై 30% విధిస్తుంది. భారత్కు పొరుగు దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్పై 20%, పాకిస్తాన్, మలేషియా, కాంబోడియా, థాయిలాండ్లపై 19% టారిఫ్లు ఉన్నాయి. ఈ టారిఫ్ గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే అమెరికా వాణిజ్య విధానం భారత్కు స్పష్టమైన వ్యూహాత్మక అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అనిపిస్తుంది. బ్రెజిల్, చైనా, మయన్మార్ వంటి దేశాలపై అమెరికా అత్యధిక టారిఫ్లు విధించడం వల్ల అక్కడి ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో భారీగా పెరుగుతాయి. అదే సమయంలో వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, థాయిలాండ్ వంటి దేశాలపై కూడా భారత్తో పోలిస్తే ఎక్కువ లేదా సమాన స్థాయి టారిఫ్లు ఉండడం వల్ల భారత్ నుంచి వెళ్ళే ఉత్పత్తులు ధరల పరంగా పోటీ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరే కీలక అంశం కాబట్టి భారత వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉండడం వల్ల అమెరికా దిగుమతిదారులు, రిటైలర్లు భారత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అమెరికా అనేది ప్రపంచంలోని అతిపెద్ద వినియోగ మార్కెట్ మాత్రమే కాదు, అధిక విలువ గల ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న దేశం. భారత్ ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఐటీ సేవల వంటి ఉత్పత్తులను అమెరికాకు సరఫరా చేయడం వెనుక ఒక వ్యూహాత్మక కారణం ఉంది. ఈ రంగాల్లో భారత్కు నైపుణ్యం, ఉత్పత్తి సామర్థ్యం, అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ను తట్టుకునే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా ఫార్మా, ఐటీ సేవల వంటి రంగాల్లో భారత్ తక్కువ ఖర్చుతోనే కాకుండా నమ్మకమైన సరఫరాదారుగా అమెరికా దృష్టిలో స్థిరపడింది. అయితే ఇదే అమెరికా మార్కెట్లో భారత్కు తీవ్రమైన పోటీ కూడా ఎదురవుతుంది. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలు తక్కువ కార్మిక ఖర్చుతో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగలగడం వల్ల ధరల పరంగా ముందంజలో ఉంటున్నాయి. ఇక్కడే టారిఫ్ల పాత్ర కీలకంగా మారుతుంది. ఒకవేళ ఈ దేశాలపై అమెరికా తక్కువ సుంకాలు విధిస్తే సహజంగానే వారి ఉత్పత్తులు చౌకగా అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు భారత ఉత్పత్తులు క్వాలిటీ పరంగా బలంగా ఉన్నప్పటికీ ధరల విషయంలో పోటీని ఎదుర్కోవడం కష్టం అవుతుంది. భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై సానుకూల అంగీకారం కుదరడం కేవలం 2 దేశాలకే కాదు, గ్లోబల్ ఎకానమీకి కూడా కీలక సంకేతం. అమెరికాకు భారీ మార్కెట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, క్యాపిటల్ శక్తి ఉంటే భారత్కు భారీ మానవ వనరులు, వేగంగా ఎదుగుతున్న వినియోగ మార్కెట్, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ 2 శక్తులు కలిసినప్పుడు గ్లోబల్ ట్రేడ్లో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అయితే ఈ దశకు ముందు భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఉన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ విధానంతో చైనాతో సహా అనేక దేశాలపై భారీ టారిఫ్లు విధించడంతో వివాదాలు పెరిగాయి. ఈ టారిఫ్ యుద్ధంలో అత్యధికంగా నష్టపోయిన దేశాలు చైనా మరియు బ్రెజిల్. కారణం ఏమిటంటే ఈ దేశాలు అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేస్తూ తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాదు, ట్రంప్ టారిఫ్లకు బహిరంగంగా, రాజకీయంగా గట్టిగా ప్రతిస్పందించడం వల్ల పరిస్థితిని మరింత తీవ్రం చేసుకున్నాయి. ఇక్కడే భారత వైఖరి వ్యూహాత్మకంగా భిన్నంగా కనిపిస్తుంది. భారత్ కూడా అమెరికాకు ఎక్కువగా అమ్మే దేశమే. అయినప్పటికీ చైనా లేదా బ్రెజిల్ లాగా బహిరంగంగా విమర్శలు చేయడం, ప్రతీకార చర్యలు తీసుకోవడం వంటి మార్గాన్ని భారత్ ఎంచుకోలేదు. ద్వైపాక్షిక సమావేశాల్లో దౌత్యపరంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అప్పట్లో ఇది బలహీనతలా కనిపించినా ఇప్పుడు అదే సహనం దీర్ఘకాల వ్యూహంగా పనిచేసిందని స్పష్టమవుతుంది. భారత్ యూరప్తో ట్రేడ్ డీల్ ప్రకటించడం, వెంటనే అమెరికాతో కూడా ఒప్పందం కుదరడం కేవలం వాణిజ్య విస్తరణ కాకుండా ఒక పెద్ద జియో ఎకనామికల్ రీఅలైన్మెంట్కు సంకేతంగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్ వంటి అతిపెద్ద మార్కెట్లు భారత్కు ద్వారాలు తెరవడంతో భారత ఎగుమతులు పరిమాణంతో పాటు వాటి విలువ కూడా పెరిగే అవకాశం ఉంది.
అమెరికా, యూరప్, భారత్ కలిసి పనిచేస్తే చైనా గ్లోబల్ సప్లై చైన్లపై ఉన్న ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా మారగలదు. ఇది చైనాను పూర్తిగా పక్కన పెట్టడం కాకుండా దాని ప్రభావాన్ని క్రమంగా సమతుల్యం చేసే ప్రయత్నంగా చూడాలి. ఈ వ్యూహంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్ కీలక అంశం. ప్రస్తుతం ఈ రంగంలో చైనాదే దాదాపు పైచేయిగా ఉంది. భవిష్యత్ టెక్నాలజీలకు అవసరమైన ఈ మెటీరియల్స్పై భారత్, యూరప్, అమెరికా కలిసి విశ్వసనీయమైన సప్లై చైన్లను నిర్మించగలిగితే చైనాకు గట్టి సవాల్ విసరగలవు. సెమీ కండక్టర్ రంగంలో చైనా వేగంగా పైచేయి సాధిస్తుండడమే ప్రస్తుతం అమెరికా, యూరప్లకు ఆందోళనగా మారింది. తైవాన్ తర్వాత అత్యధికంగా చిప్పులు తయారు చేస్తున్న దేశంగా చైనా ఎదగడం గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ను ప్రభావితం చేస్తుంది. తైవాన్పై చైనా ఒత్తిడి నేపథ్యంలో ఒకే ప్రాంతంపై సెమీ కండక్టర్ సరఫరా ఆధారపడడం ఎంత ప్రమాదకరమో పశ్చిమ దేశాలు గ్రహించాయి. సెమీ కండక్టర్ యంత్రాలు డిజైన్ టెక్నాలజీ ఎక్కువగా అమెరికా వద్ద ఉన్న వాటికి అవసరమైన రేర్ ఎర్త్ మెటీరియల్స్లో ప్రపంచం ఇంకా చైనాపైనే ఆధారపడుతుంది. అంతేకాదు ఉత్పత్తి పరంగా ఎక్కువ చిప్పులు చైనా, తైవాన్ నుంచే వస్తున్నాయి. ఈ మూడు అంశాలు వేర్వేరు చోట్ల కేంద్రీకృతం అవ్వడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ అస్థిరంగా మారుతుంది. ఈ పరిస్థితిలో భారత్ను అమెరికా, యూరప్ కీలక ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. భారత్లో సెమీ కండక్టర్ హబ్ ఏర్పడితే అది ఆర్థిక ప్రయోజనంతో పాటు పశ్చిమ దేశాల భద్రతకు కూడా కీలకంగా మారుతుంది. భారత్, అమెరికా ట్రేడ్ డీల్పై జరుగుతున్న చర్చల్లో ఒప్పందం కంటే ఎక్కువగా అనిశ్చితిని సృష్టిస్తున్నది ట్రంప్ చేసిన బహిరంగ ప్రకటనలేనని నిపుణులు చెబుతున్నారు. భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు ఆపడం, అమెరికా ఉత్పత్తులపై జీరో ట్యాక్స్, అలాగే $500 బిలియన్ మించి అమెరికా వస్తువులు కొనుగోలు చేయడం వంటి ట్రంప్ వ్యాఖ్యలు వాణిజ్య పరిధిని దాటి జియో పొలిటికల్ స్థాయికి వెళ్ళాయి. ఇదే ప్రపంచవ్యాప్తంగా అయోమయానికి కారణమైంది. ముఖ్యంగా రష్యా అంశం అత్యంత సున్నితమైంది. భారత్ రష్యా సంబంధాలు కేవలం ఇంధనానికి పరిమితం కాకుండా డిఫెన్స్, వ్యూహాత్మక సహకారం, చారిత్రక నమ్మకం వరకు విస్తరించి ఉన్నాయి. అలాంటి సంబంధాలను ఒక ట్రేడ్ డీల్తోనే భారత్ తెంచుకుంటుందని భావించడం వాస్తవానికి దూరమని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అలాగే జీరో ట్యాక్స్లు, భారీ కొనుగోలు హామీలపై కూడా ఆచరణాత్మక సందేహాలు ఉన్నాయి. మొత్తంగా ఈ డీలులో అసలు సవాలు కంటెంట్లో కాకుండా దానిని ఎలా ప్రజెంట్ చేస్తున్నారన్న దానిలోనే ఉంది. అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకుంటూనే రష్యా వంటి పాత వ్యూహాత్మక భాగస్వామ్యులను పూర్తిగా వదులుకోకుండా సమతుల్యం పాటించడమే తన విదేశాంగ విధాన బలంగా భారత్ నిలుస్తుంది.